హాయ్. హాయ్ మేడం. రోహన్ గారు ఉన్నారా? సార్ ఈరోజు ఆఫీస్కి రాలేదు మేడం. సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా మేం? లేదు. అవునా? సార్ ఈరోజు బిజీగా ఉంటాడు మేడం. ఒక పని చేయండి మేడం, నేను మీకు రేపు అపాయింట్మెంట్ బుక్ చేస్తాను, రేపు వచ్చేస్తారా? అది నేను రోహన్ వాళ్ళ వైఫ్ గీతిక వాళ్ళ ఫ్రెండ్ని. అవునా? కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. సరే ఒక పని చేయండి మేడం, మీరు వెయిట్ చేయండి, సార్ వచ్చాక చెప్తాను మేడం. ఓకే. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు కొత్త కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు సార్. సరే వాళ్ళని లోపల పంపించు. సార్ అలాగే గీతిక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పల్లవి అంట సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పల్లవినా? అవును సార్. సరే కాంట్రాక్ట్ వాళ్ళని లోపల పంపించు, పల్లవిని వెయిట్ చేయించు. ఓకే సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. హాయ్, కూర్చోండి. చెప్పండి, ఏంటి, ఏం పని మీద వచ్చారు? మిమ్మల్ని రమ్మంటున్నారండి. నా గురించి కొంచెం చెప్తారా ప్లీజ్? చెప్పాను మేడం, మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయమన్నారు. ఓకే. నా గురించి చెప్పారా? చెప్పాను మేడం, వెయిట్ చేయమన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. హాయ్ రోహన్ గారు. రోహన్ గారు, గీతిక గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించా? రోహన్ గారు ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. మీరు అలానే మాట్లాడుకుంటారుగా. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అవును, కరెక్ట్గా అర్థం చేసుకోలేకే పెళ్ళి చేసుకున్నాను. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. మీ ఇష్టం అది. మా ఊర్లో ఒక చిన్న డిగ్రీ కాలేజ్లో మేము డిగ్రీ జాయిన్ అయ్యాం. హాయ్, దిస్ ఇస్ పల్లవి. దిస్ ఇస్ గీతిక. ఓ నైస్. ఈ క్లాస్లో మనం ముగ్గురమే అనుకుంటా. గవర్నమెంట్ కాలేజ్కి ఎవరు వస్తారులే. హాయ్. హాయ్. మీ పేరు? రాహుల్. నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి. ఓకే. నేను పల్లవి, తిను గీత. హాయ్ గీతిక. హాయ్. రాహుల్, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఆటో నగర్ నుంచి. మీరు? నేను భవానీపురం. నువ్వు గీతిక? అనాథ శరణాలయం. అవును, నేను ఒక అనాథని. చిన్నప్పుడే అమ్మ నన్ను పెంచలేక అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఒక ప్లేస్ అని ఏం లేదు. చిన్నప్పుడు ఒక అనాథ శరణాలయం, ఇంటర్లో ఒక చోట, ఇప్పుడు ఒక చోట. మేము ఉంటున్న అనాథ శరణాలయం వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తుంటాం. అందుకే నేను ఎక్కడుంటానో అది నాకే తెలీదు. గీతిక, ఇప్పటి వరకు నీకు ఎవరు లేకపోయి ఉండొచ్చు, బట్ ఈ రోజు నుండి మేమిద్దరం ఉన్నాము నీకు. అవును గీతిక, లైఫ్ లాంగ్ మేము ఉంటాం నీతో. ఓకే? డన్? డన్. డన్.